పరలోక గమనం గురించి గరుడ పురాణం మనకు ఎన్నో గాథలు చెబుతుంది. మన జీవితంలో చేసే పాపాలు, పుణ్యాలు మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన గాథలోకి ప్రవేశిద్దాం. ఒకసారి ధర్మరాజు యమధర్మరాజును అడిగాడు, ఓ ధర్మరాజా, పాపులు చేసే తప్పులకు వారు ఎలా జన్మిస్తారో నాకు వివరించండి. తదుపరి యమధర్ముడు ఇలా చెప్పాడు, మానవులు ఈ లోకంలో తమ జీవితాన్ని ఎలా గడుపుతారో ఆ ప్రకారం వారికి మళ్లీ జన్మ లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పాపాల ఫలితాలను ఇప్పుడు నేను వివరిస్తాను. 1. చింతించడం లేకుండా మాంసం తినేవారు. ఆత్మహింసకు కారణమైన మాంసాహార ప్రవర్తన కారణంగా వారు తరువాతి జన్మలో కోడిగా జన్మిస్తారు. వారు స్వేచ్ఛ లేకుండా జీవించి జీవితాంతం బాధపడతారు. 2. మోసం చేసే వ్యక్తులు. బంధువులను మోసగించేవారు, ఇతరులను మోసగించేవారు తమ పాప ఫలితంగా పందిగా జన్మిస్తారు. వారు అపవిత్రమైన చోట నివసించాల్సి వస్తుంది. 3. మహిళలను బాధించే పురుషులు. స్త్రీలను అవమానించేవారు లేదా దుర్వినియోగం చేసేవారు తదుపరి జన్మలో గాడిదగా పుడతారు. శ్రమతో నిండిన జీవితం, నిస్సహాయత అనుభవించాల్సి వస్తుంది. 4. అహంకారంతో ప్రవర్తించేవారు. అహంకారం ఎక్కువగా చూపించేవారు, ఇతరులను చిన్న చూపు చూడేవారు కొంగగా పుడతారు. దిక్కు తెలియని జీవితం గడపాలి. 5. మందబుద్ధితో ప్రవర్తించేవారు. శాస్త్ర జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం ఉపయోగించుకొని వారు కుర్రపిల్ల వానరంగా, కోతిగా పుడతారు. చంచలమైన, స్థిరత లేని జీవితం గడిపేలా తయారవుతారు. 6. విశ్వాసఘాతం చేసేవారు. ప్రాణాలను కలుషితం చేసేవారు, జాతీయ విశ్వాసాన్ని ద్రోహించేవారు పాముగా పుడతారు. ఎప్పుడూ భయం, అపవాదం అనుభవిస్తూ జీవించాల్సి వస్తుంది. 7. అన్యాయంగా ధనం కూడబెట్టేవారు. ఇతరులను మోసం చేసి ధనాన్ని కూడబెట్టినవారు కుక్కగా పుడతారు. శోధనతో, అపరాధ భావంతో జీవించాల్సి వస్తుంది. ఈ విధంగా మనం చేసే ప్రతి క్రియకి ప్రతిఫలం ఉంటుంది. గరుడ పురాణం చెబుతుంది, పాపాన్ని నివారించు, ధర్మబద్ధంగా జీవించు. నిస్వార్థంగా జీవించేవారికి ముక్తి లభిస్తుంది. గత జన్మల పాపాలను తెలుసుకోవాలంటే మన ప్రస్తుత జీవితంలోని బాధలు, అనుభవాలను విశ్లేషించాలి. ఒక మంచి జీవితం గడపాలంటే ధర్మ మార్గాన్ని అనుసరించాలి. దీనిలో మనం తెలుసుకోవాల్సిన సందేశం, మన చేతిలోనే మన భవిష్యత్తు ఉంది. ధర్మాన్ని ఆచరించండి, దయ చూపండి, పుణ్యాన్ని సేకరించండి. అప్పుడు మనకు మానవ జన్మ మాత్రమే కాకుండా మోక్షము సులభమవుతుంది.